నమస్తే అండి అందరికీ. మరి ఈరోజు మనము ఏలినాటి శని దోషం తొలగుటకు ఎటువంటి మంత్రాన్ని జపించాలి, ఎంతకాలం జపించాలి అనే దాని గురించి తెలుసుకుంటూ, అసలు ఏలినాటి శని వచ్చినప్పుడు మనకి దుస్వప్నాలు అయితే కొన్ని వస్తూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, ఇంకా ఏలినాటి శని ప్రభావం వలన ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ముఖ్యంగా భార్యాభర్తలు విడిపోవడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి వీళ్ళకి బాగా ఇబ్బందులు కలిగి ఆ ఏలినాటి శని వలన విడిపోవడం కూడా జరుగుతుందండి. 7వ స్థానంలోని భార్యాభర్తల ఇల్లు అని అంటారు మన జాతక చక్రంలోని. అంతేకాదు 8వ ఇంటిని పాపగ్రహాలు చూసినా, లేదంటే ఇంకా 7వ ఇంట్లోని ఇబ్బందికరంగా ఉన్నా కూడాను భార్యాభర్తలకి కలహాలు, ఇంకా అలాగే విడిపోవడం వరకు వెళ్తుంది. అలాంటి సమయంలోనే విడిపోతారు, లేదంటే విడిపోయారు. అటువంటి వాళ్ళు తిరిగి కలవాలి, సుఖంగా మళ్ళీ మా జీవనం సాగించాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ జపం అనేది చేసుకోవాలి. రోజుకి 27 సార్లు ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుంది. 27 సార్లు జప సంఖ్య. ఆ తర్వాత ఎన్ని రోజులు చెయ్యాలి అని అంటే 120 రోజులు తప్పనిసరిగా చెయ్యాలి. అంతేకాదు ఆంజనేయ స్వామికి సంబంధించి ఇదివరకట్లో నేను చాలామందికి చెప్పానండి. హనుమాన్ చాలీసా ఖచ్చితంగా ప్రతిరోజు చదువుకోవాలి. అంతేకాదు మంగళవారం నియమాలు అనేవి తప్పనిసరిగా పాటించాలి. దాంతోపాటుగా మనము ఈ ఆంజనేయ స్వామికి సంబంధించి పూజలు చేయించుకోవడం, ఆకు పూజ కానీ, లేదంటే సింధూరంతో పూజ కానీ ఇలాంటివి చేయించడం. ఇంకా అలాగే శనివారాలు వచ్చాయంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఖచ్చితంగా మీరు ఏంటంటే శనివారం వచ్చింది అని అంటే ఆ రోజు దేవుడి ధ్యానంలోనే చాలా వరకును వెంకటేశ్వర స్వామికి, అలాగే ఆంజనేయ స్వామికి ఇద్దరికీ కూడా ధ్యానించుకోవాలి. ఆ రోజు బయటికి వెళ్ళాలి అని అన్నా, లేదంటే ఇంకేదైనా పని ఉన్నా, ఇంపార్టెంట్ పని అయితే తప్ప లేకపోతే బయటికి వెళ్ళకండి. అంతేకాదు ఏదైనా ముఖ్యమైన కార్యం తలపెట్టాలి అనుకుంటే శనివారం మటుకు చేయకండి. అలాగే ఆ రోజు నల్లటి బట్టలు వేసుకోవడం, లేదంటే నీలం రంగు బట్టలు వేసుకోవడం, బాగా ముద్రాకు పచ్చ రంగు బట్టలు వేసుకోవడం అనేది చేయకండి. ఇంకా దుస్వప్నాల మాటకు వచ్చేసరికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది, లేదంటే అర్ధాష్టమ శని, లేదంటే అష్టమ శని, ఇలా రకరకాలుగా వస్తుంది కదా. మహర్దశ ఒకటి వస్తుంది. ఇవి వచ్చే ముందు మనకి కొన్ని స్వప్నాలు అయితే మనకి సూచిస్తూ ఉంటాయి, మీకు ఏలినాటి శని పట్టబోతుంది అని. అవి ఎలా ఉంటాయి అని అంటే, నిద్దట్లోనే మనము ఇలా కలగంటూ ఉంటాం. ముఖ్యంగాను తలకి నూనె అంటుకున్నట్టు, లేదంటే ఒళ్ళంతా నూనె అంటించుకున్నట్టు, లేదంటే ఉప్పు ఎవరి దగ్గర నుంచైనా తీసుకుంటున్నట్టు, పైగా చీపురు గట్టలు, చెప్పులు, చాటలు కానీ, లేదంటే సముద్రం అలలు కనిపించిన, సముద్రం లోపలికి మనం వెళ్ళిపోతున్నట్టుగా అనిపించిన, బురద వచ్చి మన మీద పడినా, లేదంటే బురదలోకి కూరుకుపోతున్నట్టుగాను, లేదంటే కొంతమందికి గుడ్లు మన మీదకి ఇసురుతున్నట్లుగాను, ఇలా రకరకాలుగానైతే వస్తూ ఉంటాయి. అయితే మన పని ఏంటి అని అంటే, ఎవరు ఎన్ని మాటలు అంటున్నా కూడాను దానికి సమాధానం ఇవ్వకుండా నోటిని దబ్బలంతో కుట్టేసుకుంటే ఎలా ఉండిపోతుందో అలా అయితే ఉండిపోవాలి. మౌనం వహించాలి. అలాగని ప్రతి విషయంలో కూడా మౌనం పనికిరాదు. అక్కడేమో మళ్ళీ సగం అంగీకరించినట్టు అయిపోతుంది. కొన్ని విషయాల్లో మనకన్నా బలవంతులు, పెద్దవాళ్ళు ఉన్నటప్పుడు మనం మౌనం వహించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ కూడాను కళ్ళలోని మనకి దర్శనమిస్తూ ఉంటాయి. స్వామివారి అనుగ్రహం మరి అలా ఉంటుంది. అంతేకాదు ఆ ఏలినాటి శని ఉండేటప్పుడు కాకి వచ్చి తన్నడం, నెత్తి మీద తన్నుతుంది, లేదంటే రెట్ట వేసేస్తుంది. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఎప్పుడో ఒకనాడు అంటే శని పీరియడ్ జరుగుతున్న సమయంలోనే చెప్పులు లేకుండా మనల్ని ఊరంతా పరిగెట్టిస్తాడు. లేదంటే ఇక్కడి నుంచి ఎక్కడికైనా మనం ఎప్పుడూ చెప్పులు వేసుకున్న వాళ్ళమే చెప్పులు మిస్ అయిపోవడము, లేదంటే పోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పైగా చెప్పులు లేకుండా నడక అనేది నడుస్తాం. అంతేకాదు చిన్న వాటికి కూడాను పెద్ద పెద్ద రాద్ధాంతాలు అయిపోయి మన మీద ఎదుటి వాళ్ళు ద్వేషం పెంచేసుకుంటూ ఉంటారు. మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళు కూడాను మన మీద అరుస్తూ ఉంటారు, చిరాకు పడుతూ ఉంటారు. మనం సహించలేమన్నమాట. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఇబ్బంది అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రకంగానైతే మొట్టమొదటిసారి మనకి శని పీరియడ్ స్టార్ట్ అయిన వెంటనే ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి.
మరి కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే కీటకాల చేత కుట్టిస్తాడండి. ఏదో ఒక రకం కీటకం మనల్ని బాగా కుట్టి హింస పెడుతుందన్నమాట. అంతేకాదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పరాయి వాళ్ళ సొమ్ము మన దగ్గర దాచినప్పుడు, లేదంటే బంగారం దాచినప్పుడు అది పోవడం కానీ, లేదా మామూలుగా ఇచ్చినా కూడాను మన చేతికి ఇస్తారు ఏదో 2 నిమిషాలు ఉంచండి అని, అది పోవడం కానీ, అది కనిపించకుండా పోవడం, అంటే అక్కడే ఉంటుంది మనకి కనిపించదు. అలాంటివి జరుగుతాయి. వాళ్ళ చేత చీవాట్లు చెప్పు దెబ్బలు తిన్న తర్వాత అది దొరుకుతుందండి. ఈ రకంగానైతే జరుగుతూ ఉంటాయి ఏలినాటి శని పీరియడ్లోనే. సో స్వామివారు చాలా పవర్ఫుల్. ఆయనకి ఒక కాలు అవిక, దానివలన ఆయన మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిలాగా వచ్చిన వెంటనే వెళ్ళిపోవడం అనేది జరగదు. ఆయన నడుచుకుంటూ మెల్లగా వెళ్ళేసరికి మహర్దశ అని ఉంటుందండి. 19 ఏళ్ళు, ఆ తర్వాత 7.5 ఏళ్ళు, ఆ తర్వాత 4.5 ఏళ్ళు, మళ్ళీ 2.5 ఏళ్ళు, ఇలా ఒక్కొక్క ప్లేస్లో ఉండేటప్పుడు అనేసి సంవత్సరాలు పడుతూ ఉంటారు. అలాగా మనకేంటంటే ఆ పట్టిన తర్వాత ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడాను ఆరోగ్యం బాగోపోవడం, భార్యాభర్తల కలహాలు, అలాగే కీటకాలతో కుట్టించడాలు, చెప్పులు లేకుండా పరిగెట్టడాలు, మనకన్నా తక్కువ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా మన మీద ఆధిపత్యం చేయడాలు, ఊరుకూరుకునే ఎదుటి వాళ్ళు మనల్ని తిట్టడాలు, కొట్టడాలు వరకు కూడా వెళ్తారు. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. అలా జరగకుండా కొంచెంలో కొంచెం తప్పించుకోవడం అంటారు కదా, త్రుటిలో తప్పించుకున్నాడు అని. అలా త్రుటిలో తప్పించుకోవాలి అని అంటే తప్పనిసరిగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు, వ్రతాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శనివారం వేళ మనకి ఏలినాటి శని ఉన్న వాళ్ళకి, ఇంకా శని దోషాలు ఉన్న వాళ్ళకి నవగ్రహ అభిషేకాలు అవి చేయిస్తూ ఉంటారు కదా, అవి కూడా కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటే ఇంకా మంచిది. ఆ రోజు ముఖ్యంగాను నూనె కానీ, ఉప్పు కానీ ఇలాంటివి ఏవి కూడా తినకూడదు. అక్కడ అభిషేకం చేసినవి అసలు ఏవి ముట్టుకోకూడదు. కాబట్టి ఆ రోజు తెల్లవారి నుంచి రాత్రి వరకు ఫాస్టింగ్ ఉండి, రాత్రి పళ్ళు పలహారాలు ఇవే తీసుకోవాలి. మర్నాడు నార్మల్గా మీరు ఏవైనా తినవచ్చు. వీలైనంత వరకు నాన్ వెజ్ని అయితే చాలా వరకు తగ్గించాలండి ఏలినాటి శని ఉండేటప్పుడు. అలా తీసుకుంటున్నట్టు అయితే, అది కూడా ముఖ్యంగా మంగళవారాలు, ఇంకా కొంతమంది ఇప్పుడు ఈ కాలంలో శనివారాలు కూడా తినేస్తున్నారు. సో అలా తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే మీకు దెబ్బ కొట్టేస్తుంది, ఇబ్బంది అవుతుంది. అందుకనే అవి మానేసేయాలి. ఆకుకూరలకు వచ్చేటప్పటికి సోమవారాలు ఇంకా శనివారాలు ఆకుకూరలు అస్సలు ముట్టకండి. ఎవరు ఇచ్చినా కూడా చేత్తో అందుకోవడం, తీసుకోవడం అనేది చేయకండి. నూనెలు, ఉప్పులు, మిగతా కత్తుర్లు కానీ, లేదంటే ఇనప సామాను ఏవైనా చేతులతో అందుకోవడం, గుమ్మాల మీద నుంచి అందుకోవడం, ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు. శనివారం పూట జుత్తు కానీ, గోర్లు కానీ ఇలాంటివి ఏవి కూడా కట్ చేసుకోకూడదు. మరి చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది, శనివారమే కదండి కట్ చేసుకోవడానికి మంచిది అని అంటారు అని అంటే, శనివారం కాకుండా మిగతా రోజుల్లో కూడా చేసుకోవచ్చు. అంటే ఆదివారం చేసుకోవచ్చు, అలాగే బుధవారం, ఈ 2 రోజుల్లో మీరు కట్ చేసుకోండి. శనివారం మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి ఏవి చేయకండి. మరి కొంతమందికి ఏంటంటే శనివారం రోజునే ఒంటి మీద ఉప్పు పడడం కానీ, లేదంటే ఆయిల్ తుల్లడం కానీ, ఆయిల్ మీదన పడడం కానీ, కొంతమందికి మరీ దారుణం అండి. ఆ శని ప్రభావం అలా ఉంటుందన్నమాట. పాపం ఏదో ఇళ్లల్లోని పైన ఎక్కడో పెడతారు ఉప్పు జాడీలు అవిని, ఆ ఉప్పు తీసేటప్పుడు జాడీలో నుంచి ఉప్పు జారి నెత్తి మీద నుంచి పడిపోతుంది అభిషేకం చేసుకున్నట్టు. పాపం వాళ్ళకి ఉంటుందండి ఇంకా ప్రభావం చాలా ఇబ్బందికరంగానైతే ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవుడి ధ్యానంలో ఉండి దేవుణ్ణి పట్టుకొని వేలబడుతూ ఉంటామో అప్పుడు మనకి ఇలాంటివి ఏవి కూడా జరగకుండా ఉంటాయి. చాలా వరకు తప్పించుకోవచ్చు. ఇప్పుడైతే మంత్రం చూద్దాం. మరి ఇది చాలా పురాతనం నాటిదండి. అందుకనే నా దగ్గర ఉన్న పేపర్ని ఇలా ఫోల్డింగ్లో ఉన్నా కూడా ఫోటో తీసి పెడుతున్నాను. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. జపించడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ముందైతే ప్రాక్టీస్ చెయ్యండి. బాగాను ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగానైతే పలకగలుగుతారు. ఇది ఏం కాదండి, మంత్రం వచ్చేసి ఆంజనేయ స్వామి గురించి, ఆంజనేయ స్వామిని వర్ణిస్తూ ఆయన ఏంటి చేశాడు, అమ్మవారికి అంటే సీత అమ్మవారికి శోకాన్ని ఎలా తొలగించాడు అనే దాని గురించే ఈ మంత్రం అన్నమాట. ఇప్పుడు చదువుతాను చూడండి. హరిహి పర్వత సస్క శాస్త్ర మవాక్రోత్ మహాబలః వజ్రదంష్ట్రనకో
భీమో వైదేహీ మిదమబ్రవీత్ సపర్వత వనోద్ధేశాం సట్టప్రకార తోరణాం లస్కమిమాం సనాదం వా నయీతుం శక్తిరస్తి మే తదవస్థాప్యాతాం బుద్ధిర్బలం దేహి వికాజ్ఞాక్షాయ విశోకం కురు వైదేహి రాఘవం సహ లక్ష్మణం తం దృష్ట్వా భీమసత్తసమువాచ జనకాత్మజా పద్మపత్ర విశాలాక్షి మారుత శౌర్యసం సుతం అహో స్వామిని తే భక్తి రహో వీర్య మహోధృతి దృష్ట త్వయాదేవి రామపత్ని యశస్విని దిష్ట్య తక్ష్యతి కాకుత్స శోకం సీతా వియోగజం. కొంచెం కష్టంగానే ఉంటుంది కొత్తగా చదివిన వాళ్ళకి, అయినా కూడా నేను అందుకనే ఒకసారి చెప్పాను చూడండి. ఆ రకంగా మెల్లగా నేర్చుకొని 27 సార్లు ఖచ్చితంగా ప్రతిరోజు చదవాలి. అలా 120 రోజులు చదువుకోవాలి. ముందుగానే మీరు ఈ జపసాధన చేసే ముందు మేము పలానా దాని గురించి చేస్తున్నాం, ఏలినాటి శని దోషం తొలగుటకు ఈ జపశ్లోకాలు అయితే పఠించబోతున్నాం అని దేవుడి ముందు మీరు చెప్పుకొని దీపం వెలిగించి ప్రతిరోజు కూడా చేసుకోండి. ఉద్యోగాలు చేస్తూ ఉంటామండి, ప్రతిరోజు చెయ్యాలంటే కష్టం అనుకున్న వాళ్ళు మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు కూర్చొని చక్కగా మఠం వేసుకొని దేవుడి ముందో లేదంటే తూర్పుకి ఎదురుగా కూర్చొని ఈ మంత్రాన్ని జపించుకోండి. మరి ఈ మంత్రం మీ అందరికీ కూడా ఉపయోగపడాలి అని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే విడిపోయిన భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి కలవడం అనేది జరుగుతుందమ్మా. మీ సంకల్పం ఏదైతే ఉంటుందో అది గట్టిగా ఉండాలి. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. మరి కొంతమందికి విడిపోయిన తర్వాత మళ్ళీ కలవడం అనేది జరగదు. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీకు పట్టిన ఆ శని అక్కడతో పోయిందనుకోండి, అంతేగాని మళ్ళీ తెచ్చుకొని తలకి రుద్దుకోవాలని అనుకోకండి. 2 రకాలుగా కూడా మనకి ఇక్కడ వర్తిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటారంటే వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటారు. ఆ ఇబ్బంది పడే కన్నా మీరు ఇలాగే బాగుంటారు, ఇలాగే మిమ్మల్ని ముందుకు సాగమని దేవుడు సూచిస్తున్నట్టు అర్థం చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. రేపటి మంచి పాటతో కానీ లేదంటే ఒక చక్కటి కథతో కానీ లేదంటే ఒక చక్కటి మంత్రంతో కానీ మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.